ఏపీలో రెండో అతిపెద్ద టూరిజం ప్లేస్ గా ఉన్న ఆ బీచ్ ప్రస్తుతమైతే వెలవెలబోతోంది. 3 రాష్ట్రాల పర్యాటకులు ముచ్చటపడే అక్కడ రిసార్ట్లు సైతం పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. అటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇటు బీచ్ ఒడ్డునే అత్యంత సుందరంగా వెలిసిన రిసార్టుల ఆదాయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేటపాలెం మండలం రామాపురం బీచ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పర్యాటక బీచ్ గా పేరు తెచ్చుకుంది. రామాపురం బీచ్ కు ఏపీలో ప్రజలే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుండి అత్యధికంగా టూరిస్టులు వస్తూ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు రామాపురం బీచ్ పర్యాటక సందర్శకులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులలో అత్యధికం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు. 2011 ముందు వరకు కేవలం చీరాల ఓడరేవు బీచ్ మాత్రమే పర్యాటకులను కనువిందు చేసేది. అనంతరం ఓడరేవు ప్రాంతం చేపలకు ఎక్స్పోర్ట్ ప్రాంతంగా మారడంతో అక్కడ చేపల వాసన ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రామాపురం, కఠారిపాలెం బీచ్లకు జనం ఎక్కువగా వెడుతున్నారు. చీరాల బైపాస్ మీదుగా ఓడరేవు నుండి రామాపురం, కఠారిపాలెం గ్రామాల మీదుగా 2011లో తారు రోడ్డు మార్గం వేయడంతో రామాపురం బీచ్ కు పర్యాటకుల రద్దీ పెరిగింది. పలు రిసార్ట్స్ ఆన్లైన్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టడంతో రామాపురం బీచ్ పర్యాటకులతో కళకళలాడుతూ ఏపీలో రెండవ అతిపెద్ద టూరిజం స్పాట్ గా ఎదిగింది. ఇక రామాపురం బీచ్ కున్న ప్రత్యేకతల వల్లే ఈ బీచ్ హైలైట్ అయిందని చెప్పొచ్చు. దీంతో 3 రాష్ట్రాల పర్యాటకులు ఖర్చు ఎంతైనా సరే రామాపురం బీచ్ ను మాత్రమే ఎంపిక చేసుకునే పరిస్థితి రావడంతో ఇక్కడ నిత్యం పర్యాటకులతో పోటెత్తిపోతూ ఉండేది. రోడ్డుకు ఒకవైపు సముద్రపు బీచ్, మరోవైపు రిసార్ట్స్ వెలియడం, రిసార్ట్స్ ఎదురుగా సముద్రం తూర్పు ముఖద్వారంగా ఉండటం, ఉదయాన్నే తూర్పు ముఖద్వారంగా లేలేత కిరణాలతో సూర్యుడు ఉదయిస్తున్న తేజస్సు కిరణాలు కనువిందు చేస్తుండటంతో పర్యాటకులు రామాపురం బీచ్ పై ఆసక్తి చూపారు. సముద్రం ఎదురుగా ఉన్న రిసార్ట్లు పై అంతస్తుల నుంచి ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండటం అక్కడ పర్యాటకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తుంది. దీనికి తోడు ఈ బీచ్ అతి సుందరంగా ఉండటం, చేపల రొయ్యల కంపు లేకపోవడంతో పర్యాటకులు ఈ బీచ్కు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. పర్యాటకులు పోటెత్తుతున్న ఈ ప్రాంతంలో భూములు సైతం కోట్లు పలుకుతున్నాయి. ఒక్కో ఎకరా భూమి అక్షరాల 7 కోట్లు పలుకుతోంది. దీంతో ఇక్కడ రూమ్స్ బుక్స్ చేసుకోవాలంటే సాధారణ రోజుల్లో 4,500 రూపాయలు వెచ్చించాల్సిందే. అదే వీకెండ్లో అయితే 15,000 కట్టాల్సిందే. ఇక్కడ భోజనం కూడా కాస్ట్లీ. ఒక్కొక్కరికి 1000 నుండి 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంత ఖరీదైన పర్యాటక ప్రాంతంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంపై టూరిస్టులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో రిసార్ట్స్తో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. ఇంతటి ప్రాధాన్యత పొందిన రామాపురం బీచ్ వద్ద పర్యాటకులు సముద్రంలో ఈతకు వెళ్లి మృతి చెందుతుండటంతో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారం రోజుల్లోనే 6గురు మృతి చెందడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు షురూ చేసింది. తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు పర్యాటకులను బీచ్లోకి అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాపురం బీచ్ పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్ అన్ని వెలవెలబోతున్నాయి. ఈ బీచ్లో పోలీసులతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ఎవరినీ కూడా బీచ్ లోపలకు పోనివ్వకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పర్యాటకులపై నిషేధాన్ని విధించడంతో ఇప్పటికే ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న పర్యాటకులు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని, అయితే బీచ్ను ఎంజాయ్ చేయకుండా వెనుదిరిగి వెళ్లాల్సి రావడం తమను ఎంతగానో నిరాశపరుస్తోందని పలువురు పర్యాటకులు తెలిపారు. రామాపురం బీచ్లో ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా డ్రోన్ బలూన్ సిస్టంతో పాటు మెరైన్ బోట్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ పర్యాటకులు కోరుతున్నారు. ఏపీలో 976 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కారిడార్ ప్రాంతంలో కొత్తపట్నం బీచ్, బాపట్ల వద్ద ఉన్న సూర్యలంక బీచ్ల వద్ద మాత్రమే అధికారులు మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే రామాపురం బీచ్ ప్రాంతంలో మెరుగైన వసతులు లేకపోవడం, మెరైన్ బోట్స్ లేకపోవడం వంటి అంశాలలో అధికారుల లోపం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. రామాపురం బీచ్లో పోలీసు అధికారుల భద్రతా వైఫల్యంపై స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సమీక్ష నిర్వహించి హెచ్చరించారు. రామాపురం బీచ్లో 7 ప్రమాద ప్రాంతాలను గుర్తించి ఒక్కో ప్రాంతానికి నిత్యం 2 పోలీసులు గస్తీ కాసేలా ఏర్పాట్లు చేయాలంటూ నిర్ణయించారు. ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులను కాపాడేలా అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. ఇక త్వరలోనే రామాపురం బీచ్లోకి సందర్శకులను మళ్లీ అనుమతించే అవకాశం ఉందని చెబుతున్న చీరాల ఎమ్మెల్యే కొండయ్యతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్.
రామాపురం బీచ్లో వరుస మూర్తుల ఘటనతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే అక్కడ నిషేధం విధించింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల పహారా మధ్య రామాపురం బీచ్లో కూడా ఎవరికి కూడా రాకుండా అక్కడ పర్యవేక్షణ కొనసాగుతుంది. సో ఇదే విషయంపై మనతో స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు తీసుకున్న తర్వాత ఎటువంటి ఆదేశాలను జారీ చేశారు అక్కడ పోలీసులకు కానీ, వివిధ సంబంధించిన బీచ్లకు కానీ, రిసార్ట్స్కి కానీ? ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అటు రిసార్ట్ నడుపుతున్నటువంటి వాళ్ళని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఈ నిర్ణయంలో భాగం ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, అసౌకర్యం జరగకూడదు, వాళ్ళకి మెరుగైనటువంటి సేవలు చేయించడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం మాత్రమే దీన్ని తాత్కాలికంగా ఆపాం. అంతకు మించి అయితే వేరే ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క రిసార్ట్స్ నడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మేము పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నటువంటి ఆలోచనతోనే ఈ తాత్కాలికమైన నిర్ణయం. ఇది కూడా ఇవాళ రేపటితో డెసిషన్ తీసుకోవడం జరిగిద్ది. అయితే అది వాళ్ళు కూడా ఎవరైతే రిసార్ట్స్ ఓనర్లు ఉన్నారో వాళ్ళు స్పందించి వాళ్ళు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఓవరాల్గా ఇది మొత్తం వాళ్ళ వల్లే జరిగిందని ప్రభుత్వం భావించట్లేదు, మేము భావించట్లేదు. అది తప్పు. అక్కడ వాళ్ళ వల్ల కూడా జరిగిందని కాదు. ఇవన్నీ తాత్కాలికమే తప్ప ఇదేమి టైం తీసుకోం. సో అది కూడా మా వాళ్ళతో కూడా ఇప్పుడు కూడా మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇది మొత్తం మీద ఏదైతే రామాపురం బీచ్ దుర్ఘటన జరిగిందో దానిపైన ప్రభుత్వం సీరియస్గానే ఉంది. ఒక 2 రోజుల లోపలనే దీనిపైన ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్తున్నారు. ఈ సంబంధించిన ఏదైతే రిసార్ట్స్ సంబంధించింది కానీ, దానికి సంబంధించిన అసోసియేషన్ కానీ, ఇటీవల ప్రభుత్వ అధికారులు, ఇటువల ఎమ్మెల్యేలకు సంబంధించినవి, ఈ మొత్తం టోటల్గా ఒక కూర్చొని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నాము. 1-2 రోజుల లోపల దీని మీద క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత పర్యాటకులు కూడా అనుమతించబోతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ప్రకాశం జిల్లా.